శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మే నెలలో గ్రహ సంచారం అనే విషయాన్ని తెలుసుకుందాం మరి. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక తులారాశి వారికి షష్టమంలో చూస్తే బుధ, శని, శుక్ర, రాహువులు, అదేవిధంగా సప్తమంలో చూస్తే రవి, అష్టమంలో చూస్తే చంద్రకుజులు, అదేవిధంగా 10th హౌస్లో చూస్తే కుజుడు, అదేవిధంగా 12th హౌస్ అంటే కేతువు. ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక గ్రహ సంచారంలో మార్పులు చేర్పులు వలన కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు మనకు కూడా కనిపిస్తున్నాయి. అదే విషయాన్ని చూసినట్లయితే పరిగించినట్లయితే కనుక కొంచెము చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం, తదుపరి విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ మాసంలో రవి గురులు 18వ తారీఖు నుంచి రాహు కూడా మారడం అవి ఎలా ఉంటున్నాయంటే కనుక కొంచెం అటు ఇటుగా తులారాశి వారికి మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి రవి మరలా మనకి అష్టమ స్థానానికి వస్తున్నాడు. దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అనారోగ్య కారకత్వం ఏ చిన్నది కనపడినా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఔషధ సేవనం చేయడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మానసిక, శారీరక ఇతి బాధలు అనేది ఈ నెల తప్పవు. అంటే టెన్షన్ పడిపోతారు, మళ్ళీ టెన్షన్ ఫ్రీ అయిపోతారు, ఆ తర్వాత మళ్ళీ హ్యాపీ అయిపోతారు, మళ్ళీ ఏదో టెన్షన్, మరలా ఇది ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని చెప్పొచ్చు. తదుపరి మనం ముఖ్యంగా ఏమిటంటే కనుక కుటుంబంలో మాత్రం మామూలుగా సాధారణంగానే ఉంటుంది. కుటుంబంలో ఏం పెద్ద గొడవలు కానీ, తలకాయ నొప్పులు కానీ, అల్లకొల్లలు కానీ ఏం జరగవు. వాదోపవాదాలు, వితండవాదాలు కూడా ఉండవని చెప్పొచ్చు. అయితే ఏంటంటే కుటుంబమునకై ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ పరంగా కుటుంబంలో వ్యక్తుల కోసం, పిల్లల కోసం, సంతానం కోసం ఉండొచ్చు, అదేవిధంగా భార్యాభర్తలు ఉండొచ్చు, మీకోసం మీకే ఎక్కువ ఖర్చులు కనపడుతున్నాయి. అందువల్ల వాటిని నిభాయించుకుంటే, మీ ఖర్చుని అదుపు చేసుకుంటే మీరు మదుపు చేసుకోగలరు. ఆ విషయాన్ని గమనించుకోండి. తదుపరి ఇంకొక ఆలోచనలు ఏంటంటే ఎన్నో ఆలోచనలు ఆలోచించేస్తూ ఉంటారు. ఈ ఆలోచనలు కొలికి రావు. అందువల్ల మానసికంగా అయినటువంటి ఒత్తిడి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మనకారకుడైనటువంటి చంద్రుడికి పూర్తిగా గురుకారకుడైనటువంటి ఈశ్వరుణ్ణి పూజించడం అనేది ఇవాళ నుంచే స్టార్ట్ చేయడం అనేది చెప్పదగిన సూచన.
తదుపరి ముఖ్యంగా ఏంటంటే గనక కొన్ని కొన్ని విషయాల్లో తప్పుడు మార్గ యోచన మీకు కనపడుతుంది. అంటే ఏంటి? ఈ మార్గం గుండా వెళ్ళిపోతే ముళ్ళున్నా, రాళ్ళున్నా, రప్పలున్నా తొందరగా వెళ్ళిపోతాం కదా అని దానిలోకి అడుగుపెట్టామనుకోండి చిక్కుల్లో పడతాం. అందువల్ల ఎవరైనా సరే ఏదైనా సలహా చెప్పినా ఇంట్లో వాళ్ళు గానీ, బయట వాళ్ళు గానీ అది అవునా కాదా, కరెక్టా కాదా అనేది మీరు స్వయంగా చూసుకొని, నిభాయించుకొని, ఆలోచించుకొని సరైనటువంటి దారి ఎంచుకోవడం అనేది మీకు అన్ని విధాలా సుఖాంతం అవ్వడానికి కారకత్వం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా విద్యార్థులేంటంటే గనక ద్వితీయార్థంలో మాత్రం పలానా కళాశాలకి అప్లికేషన్ ఇచ్చాము. ఏ కాలేజీలో వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క మే నెలాఖరికి మంచి కాలేజీలో సీట్లు సంపాదించేటటువంటి పరిస్థితులు గోచారరీత్యా కనపడుతున్నాయి. అందుకని చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలంటే గనక కొన్ని విషయాలలో వాయిదా వేయడం అనేది పనికిరాదు. మీరెప్పుడు కూడా ఏ విషయమైనా సరే వెంటనే చర్చలకు వెళ్ళడం, ఆ విషయాన్ని తేల్చుకోవడం రాజకీయంగా గానీ, వృత్తుల్లో గానీ, అదేవిధంగా కార్మిక సోదరులు గానీ ఏ విషయాన్నైనా సరే తెగేదాకా లాగకండి. అందరితోటి కూడా మంచిగా మాట్లాడుతూ, మంచిగా ఉంటూ, ముక్తసరిగా ఉంటే మీరెప్పుడు కూడా మీరు తగ్గినప్పుడే మీరు నెగ్గగలరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు చేయాల్సినటువంటి తులారాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులేమిటంటే కొన్ని విషయాల్లో మనకు తెలియకుండా కొన్ని కోపతత్వానికి కారకత్వాలయ్యేటటువంటి రవి కూడా అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఏంటంటే గనక మీకు తెలియకుండానే మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సమయానికి అవ్వకపోతే చాలా కోపగించుకుంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా సమయానికి అయ్యేలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మానకుండా చేయండి. హనుమాన్ చాలీసా రోజు పఠించండి. శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి ముఖ్యంగా కుష్టి వ్యాధి వాళ్ళు కనపడితే వాళ్ళకి ఏదైనా సరే పదార్థం కానీ, జేబులో ఉన్న డబ్బులు కానీ దానం చేయడం మర్చిపోకండి. వెళ్ళైనా దానం చేసి రండి. అది చాలా ముఖ్యం. తప్పనిసరిగా మీ ఇతి బాధలన్నీ కూడా తగ్గి కథ సుఖాంతం అవుతుంది. అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నదానం అంత దానమే లేదు. అన్నదానం శనివారం పూట చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.